సో ఇంకొకటి ముఖ్యంగా చెప్పండి. సో నేటి సమాజంలో మనం చూస్తున్నాము ప్రేమించి విడిపోయారు అని చెప్పి ప్రేమ సమస్యలతో కూడా వస్తూ ఉంటారు. ఎంతో మంది వస్తారు వచ్చి, గురుగారు నేను ఒక అబ్బాయిని ప్రేమించా, 3 ఏళ్ల నుంచి నాతో రిలేషన్షిప్ లో ఉన్నాడు, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, ఫోన్ సైలెంట్ లో పెట్టాడు, నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు, ఫోన్ ఎత్తట్లే, నాతో మాట్లాడుతున్నాయి, 3 ఏళ్ల నుంచి నన్ను ఆయన నా చుట్టూ తిరిగి నన్ను ఇలా చేశాడు, ఎట్లా ఏంటి పరిష్కారం ఏంటి, నాకు ఆయన కావాలి. ఇలా అమ్మా నాన్నకి నేను చెప్పుకోలేను, బయట ముఖం చూపిస్తలేను, చాలా మందికి ఉంటుంది, నేను ఇబ్బంది. చాలా మంది కాదు, కొన్ని ఇప్పుడు జరిగేది ఎక్కువ అదే, ఎంతో మంది వస్తారు మా గాడికి, దాన్ని నేను ఆలోచిస్తా. ఇప్పుడు అమ్మ 3-4 సంవత్సరాలు ఆయనతో నువ్వు తిరిగావు, ఆయన లేకుండా నువ్వు బతకలేవా, అమ్మా నాన్న మీకు చూసిన పెళ్లి చేసుకోవాలి నువ్వు ఉండలేవా అన్నప్పుడు, గురువుగారు చేసుకొని ఉంటా, కానీ అట్లా కాదు కదా, 3 ఏళ్ల నుంచి భార్య భర్తలక మేము ఉండి ఇంత చూసి నన్ను ఇంత చేసి ఈ రోజు నువ్వు నాకు వద్దంటే నా పరిస్థితి ఏంటి అని న్యాయమా కాదా? అవును, అలాంటి వాటి చేస్తా, వసీం చేస్తా, ఎందుకంటే వాళ్ళు కలుస్తానికి, మంచిగా ఉంటానికి. అబ్బాయికి ఇష్టం లేకపోయినా ఏదైనా చేస్తారు, అబ్బాయికి ఇష్టం లేకపోయినట్టే కాదు కదా, అబ్బాయికి ఇష్టం లేకనే కదా 5 సంవత్సరాలు అమ్మాయి జీవితంలోకి వచ్చి దాని జీవితంతో ఆడుకొని అన్ని చేసి ఇలా నువ్వు వద్దంటే చెప్పు, అది కూడా కరెక్ట్. నువ్వు దాన్ని ఆలోచు, మీరు మీడియా వాళ్ళు పెద్దవాళ్ళు, అది కరెక్ట్ కాదు కదా, అలాంటప్పుడు ముందే ఉండాలి. కలిసినప్పుడు నాకు వద్దు అమ్మా, నువ్వు ఇష్టం లేదు, మా అమ్మా నాన్న ఇచ్చే పెళ్లిని నీ చేసుకుంటాను, నీ పని నువ్వు చేసుకోమనాలి. 5 సంవత్సరాలు భార్య భర్తలకు ఉండి కలిసి మెలిసి ఉండి తెలియని దానికి అన్ని చెప్పి నేర్పించి ఈ రోజు నాకు వద్దు నేను ఏదో దానితో పోతానంటే అది ఎంతవరకు కరెక్ట్? సో అలాంటి వాళ్ళని కలిపేసి చేయాలి కదా. ఓకే, ఇంకోటి అడుగుతున్నా నేను, నాకు ఒకరి మీద క్రష్ ఉంది, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనమాట, ఆ అమ్మాయిని నన్ను కలపాలి, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఎట్లంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు కానీ నీ మీద, ఆ అమ్మాయి మీద ఇష్టం, అమ్మాయికి నీ మీద ఇష్టం లేదు, అమ్మాయికి ఇష్టం లేదు, అమ్మాయి అంటే ఇష్టం, తప్పు కదా. ఆమెకి ఇష్టం ఉంటే చేయాలి, మనం పైసలు ఇస్తా, నువ్వు ₹1,00,000 ఇచ్చినా కూడా పని చేయాలి. నువ్వు ఎన్ని లక్షలని? 6, 7, 8 కాదు స్వామి, 9, 10 డబ్బు సమస్య కాదు కదా. ఇంకో 0 పెడుతున్నా, నువ్వు ఎన్ని 0 పెట్టు, ఫుల్ పైసలు చేసుకో, కానీ డబ్బు కోసం జీవితాలతో ఆడుకోకూడదు. ఎందుకంటే డబ్బు మనం ఎంతో డబ్బు కోసం జీవితాలతో ఆడుకోకూడదు. పని ఏంటి మరి? నేను చేసేది అదేం చేయట్లేదు కదా. మంచి అంటే మన కాడ వస్తారు, సమస్యలతో వస్తారు, వాళ్ళకి మనం మంచి చేస్తున్నాం, మన దగ్గర ఉన్నాయి ఇస్తున్నాం, వాళ్ళ డబ్బులు మనకి ఇచ్చినా ఈకపోయినా ఉన్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఎవరు, అంతే తప్ప తప్పు అనేది ఎప్పుడు చేయకూడదు. ఒక అమ్మాయి జీవితంతో మనం చేయకూడదు. నువ్వు అన్నట్టుగా ఎంతో మంది వస్తారు, అడుగుతారు, స్వామి నాకు అమ్మాయి ప్రేమిస్తున్నా, కానీ అమ్మాయి నన్ను ప్రేమిస్తులే, నాకు అమ్మాయి ఇష్టం అంటే నీకు తెలుసు కదా. తెలుసు, నీకు తెలుసు, మనం క్లోజ్ కాబట్టి నా కోసం అమ్మాయి, నాకు నీ గురించి కాదు, సొంత నా బంధువు అయినా చేయను, అది కరెక్ట్ కాదు. మనం నేర్చుకున్న విద్య ఒకరికి మంచి చేయాలా, కానీ ఒకరి జీవితాలతో ఆడుకుంటాను చేయకూడదు. చేస్తే ఆ దేవుడు మన శమించాడు. మంచి 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 అంటారు కాబట్టి, సో అన్ని మంచి పనులు చేసినారా మీరు? నాకు తెలిసిన కాడికి నేను మంచి చేసిన అనుకున్నా, చెడు ఏం చేయలేదు మీరు. నేను అనుకోవటం కాదు, మీరు చెడు ఏం చేయలేదు, చేయలేదు, చెడు ఏం చేయలేదు, ఎవరికి చేయలేదు. పక్కా అంటారు, పక్కా. ఇప్పుడు నేను పిలిపిస్తే పిలిపి, ఎవరైనా పిలిపి పక్కా అంటారు, నేను బాగలేదు, నేను చేసింది బాగలేదు అనేవాళ్ళు ఎవరు లేరు. పైసలు తీసుకొని ఆ తర్వాత ఫోన్ లేకపోవడం అవన్నీ మీరు చేశారంటే కొంతమంది నా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సో అందుకే ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఓకే అంటే వాళ్ళ పిలిపిస్తా. అలాంటి నా జీవితంలో చేయను. ఎప్పుడు ఫోన్ చేస్తే, ఒకవేళ చేస్తే వాళ్ళు వస్తే వాళ్ళు నోటితో మాట ఇది వదిలిపెట్టుకుని వెళ్ళిపోతారా? కంపల్సరీ పక్కా అంటారు. లేదు, అలాంటి పని చేస్తే కదా నువ్వు పిలిపిస్తానికి. నువ్వు ఏదో నన్ను చెప్తే, నువ్వు చెప్పితే మాత్రం నేను అమ్మను కదా. పక్కా అంటావు, పక్కాగా పక్కా. సాయి సాయి ఒక్కసారి వాళ్ళ మీరు వస్తున్నావు నిజం, ఎందుకంటే కెమెరా ముంగట పోతుంది, మీ పరువు పోతుంది. మాట చెప్పరా, నువ్వు ఎంత చేసుకో, బాగలేదు గురువు గారు చెప్పింది అని చెప్పేవాళ్ళు రారు. అది నువ్వు అన్నంత మాత్రంలో నేను నమ్మను. ఎందుకంటే ఆ పని మనం చేయలేదు కదా, ఏ రోజు చేయలే. చేయదాన్ని మనం ఎందుకు అట్లా భయపడతాం? నువ్వు నన్ను ఏదో అంటున్నావు, గురుగారు ఏదో చేయాలి భయపెట్టాలని, అవాస్తవం. మనం ఏ రోజైనా 10 మందికి మేలు చేయాలా, మన నమ్మిన వాళ్ళని చేయాలి. మంచి సంపాదించాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది, చెడు సంపాదించాలంటే 10 సెకండ్లు పడుతుంది. తెచ్చిందా? ఆ చెడు మనకు అవసరం లేదు. మనం ఎంత సంపాదించినా మనతో వచ్చేది ఏముండదు, ఒక మంచి పేరు. అలానే గురువు గారి దగ్గరికి వెళ్ళాను, లక్ష్మణరాజు గారి దగ్గరికి, మాకు మేలు జరిగింది, మా సమస్యలు పోయినాయి, మా అమ్మాయికి పెళ్ళయింది, మా అబ్బాయికి పెళ్ళయింది, నా భార్య భర్తలు మంచిగా ఉన్నాం, సమస్యలు తొలగిపోయినాయి అని అలాంటి పేరు కావాలి. అలాంటి మంది మనం పోయిన దానికి మాకు జరిగిందని 10 మందితో చెప్పుకోవాలి. అది మనకు కావాలి. రేపు మనం పోయినా ఆ పేరే నిలిచేది. కానీ నేను 5,000 ఇచ్చా, నేను 1,00,000 ఇచ్చా, నేను 2 లక్షలు ఇచ్చా, అవి నడవే అంటది, అవి కరెక్ట్ కాదు. లక్ష్మణ్ వచ్చినా అవి మన దగ్గర ఉండవు. పాపి సొమ్ము అది అట్లే పోతుంది. నీతిగా సంపాదించిన రూపాయి అయినా చాలు.
మనశ్శాంతి కలుగుతుంది. ఓకే, ఇంకోటి గురించి వశీకరణ బాగా వింటున్నాం మనం ఈ మధ్యలో కూడా. సో అసలు ఏంటి వశీకరణ అంటే ఏంటి అసలు? ఇప్పుడు నీకు ఏం చెప్పిన నేను, వశీకరణ అంటే ఇప్పుడు ఇదే, నా భార్య నా మాట అన్నట్లే, నా మాట ఏంటి చేయండి, నా భర్త నా మాట అన్నట్లే, నా మాట ఏంటి చేయండి, బిజినెస్ కావట్లే, ఎంత కష్టం. వశీకరణ అదే కదా. వశాలలో కొంచెం కారణాలు ఉంటాయి, కొన్ని విదేశాలుగా ఉంటాయి, కొన్ని మాట నెట్టుగా చేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని బిజినెస్ పరంగా వసేం. వ్యాపారం సాగాల, వచ్చిన వాళ్ళు మనకు గౌరవియాలి, మన ముఖం చూసిన వాళ్ళు శత్రువు మిత్రులు కావాలి, మన కొరతలను వచ్చిన వాళ్ళు కూడా మన చూడంగానే ఐస్ అయిపోవాలి. అవన్నీ చేస్తున్నారు జనాలు. ఎందుకు నాకు డౌట్ ఇప్పుడు అడుగుతున్నా నేను, జనాలందరూ గుళ్ళకు పోయాడు ఎందుకు? అలాంటి వాళ్ళు అందరు మీ దగ్గరకు వస్తే వాళ్ళు అనుకున్న కోరికలు అనేది తీరుతాయి కదా. దేవుడు గొప్పోడు, మీరు మనం గొప్పవాడు అని ఎప్పుడు చెప్పుకోకూడదు. నేనైతే గొప్పవాడినే, నువ్వు గొప్పోడువే, నీ శక్తులు నీకుంటాయి. దేవుడు మన అందరికీ గొప్పోడు. దేవుడు లేదు, నువ్వు లేవు, నేను లేను, దేవుడే గొప్పోడు. దేవుడిని మనం ఎప్పటికీ మనం తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆ మహానుభావుడు, ఆ తల్లి ఉంటేనే మనం ఈ రోజు నువ్వు ఇక్కడ రాగలిగావు, నేను ఇక్కడ కూర్చోగలిగా, అంతే తప్ప ఆ శక్తి ఉండాలి. దేవుడు లేదు మనం ఎప్పుడూ ఉండదు. కానీ కొన్ని కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం గట్టిగా నిలదొక్కోవాలా. నేను ఇన్ని దేవుళ్ళు మొక్కుతా, ఇన్ని గుళ్ళకు పోతా, నా కష్టాలు పోవట్లే, డబ్బులు రావట్లే, పిల్లలు బాధపడుతుర్రు, ఇట్లా సమస్యలు వస్తున్నాయి, వ్యాపారం డౌన్ అయిపోయింది, భార్యకి ఆరోగ్యం బాగలే, నాకు ఆరోగ్యం బాగుంటలే, నాకు ఏ దేవుడు ఏ సాయం చేశాడు, ఎందుకు ఈ దేవుళ్ళు మొక్కి ఎందుకు నమ్మాలని పటాలను తీసి పక్కన పెట్టి గుడికి పోకోకుండా ఇబ్బంది పడుతుంటాడు. అది తప్పు, అలాంటి ఎప్పుడు చేయకూడదు. దేవుడు ఉంటాడు, కానీ మంచి వాడికి ఎక్కువ కష్టాలు ఇస్తాడు. మంచి వాళ్ళ దేవుని ఎక్కువ మొక్కేవాడికే కష్టాలు ఎక్కువ వస్తాయి. అంతే అంటారు. చెప్తున్నా, దేవుని మొక్కే వాళ్ళకి ఎక్కువ కష్టాలు, ఎక్కువ సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆగుతాడా, ఆగడా, నిలదొక్కుతాడా, నిలదొక్కడా అని పరీక్ష చేస్తాడు. చేసినప్పుడు మనం ఎన్ని కష్టాలు ఆ పూటకు అన్నం లేకపోయినా మంచినీళ్ళు తాగినా పడుకోవాలి, కానీ దేవుడు చెయ్యి విసిపెట్టాడు, గట్టిగా పట్టుకుంటాడు. ఏదో ఒక రోజు మళ్ళీ మనకి అన్ని అవకాశాలు దేవుడు మనకి ఇస్తాడు. కానీ అప్పుడు వరకు ఆగరు. ఇప్పుడు జనం అప్పుడు దాకా ఆగరు. ఎందుకు నేను ఉంటాం, నా పని అయిపోయింది, భార్య పని ఎట్లుంది, నా పని ఎట్లుంది అంటాం. సరిపోటాలు, ఇబ్బందులు పెట్టుకోవటాలు, మనశ్శాంతి లేకుండా చేయటాలు చేయొద్దు, అట్లా ఉండాలా. కానీ చెడ్డవాడికి దేవుడు కట్లు 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 కోట్లు కోట్లు ఇస్తాడు. అడుగుంటా, నేను అంత మంచివాడు ఏముంది, అయింది అంత పేరుందంట, మంచివాడు అంట, ఏదో చేసిడంట, తినడానికి తిండి లేక ఈ రోజు ఇబ్బంది పడుతున్నాడు. నేను ఇవాళ రాజకీయంలో కోటేశ్వరం, పెద్ద లగ్జరీ కారు, పెద్ద బండి, పెద్ద పొజిషన్ లో నేను ఉన్నా, డబ్బు నా దగ్గర లేని డబ్బా, 100 మంది జీతకాళ్ళు ఎంతమంది ఉన్నా నా కాడ, అన్ని నా కాడ ఉన్నాయి, ఏముందిలే, గుడికి పోతాకు టైం ఉండదు ఆయనకి అనుకుంటాడు. కానీ ఏదో ఒక టైంలో దేవుడు పట్టుకోడు, ఆయన్ని చేయి వదిలేస్తాడు. ఏ టైంలో కింద పడతాడో, ఏ టైంలో అడుక్కుపోతాడో ఆయనకే తెలియదు. అలా జరుగుతుంటది. మంచి అనేవాడికి దేవుడు ఎప్పటికీ తోడుంటాడు. ఓకే, 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.